నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. పరిస్థితులను బట్టి సోలిపోయి ఉన్నారా? మీ జీవితంలో మీరు వెళ్తున్న మార్గము చాలా కష్టంగా ఉందా? ఒకటి తర్వాత ఇంకొకటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయా? దేవుడు ఎక్కడున్నాడు? నన్ను విడిచిపెట్టేశాడేమో, నన్ను తృణీకరించేశాడేమో అని నిరుత్సాహపడుతూ ఉన్నారా? చూడండి, కీర్తన 94వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగు రాయబడింది, యెహోవా తన ప్రజలను ఎడబాయుడు. అదే ఇంగ్లీష్ బైబిల్లో అయితే చాలా చక్కగా రాయబడింది, ది లార్డ్ విల్ నాట్ రిజెక్ట్ హిస్ పీపుల్. దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు, ఎప్పటికీ నిన్ను ఆయన తృణీకరించడు. ఒక్కసారి ఆకాశం వైపు కనులెత్తి చూడండి. దేవుడు లేడు, దేవుడు నన్ను చూడడం లేదు, అసలు దేవుని యొక్క సన్నిధి నాతో ఉందా అని మీకు అనిపించిన ప్రతిసారి ఒక్కసారి ఆకాశం వైపు తలెత్తి చూస్తారా? 10వ కీర్తనలో రాయబడింది, ఆకాశము యెహోవా యొక్క సింహాసనము, ఆయన అక్కడ నుండి నరులను కన్నులారా పరిశీలించుచున్నాడు అని. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు, మీరు వెళ్తున్న ప్రతి ఒక్క పరిస్థితిని గమనిస్తున్నాడు, మీ హృదయంలో తలెత్తుతున్న ప్రతి ఒక్క సందేహాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఎప్పుడూ ఆయన విడిచిపెట్టడు, విడిచిపెట్టలేడు. ఇశ్రాయేలు, నేను నిన్ను మరచిపోజాలను అని వాగ్దానం చేసిన అలా మిమ్మల్ని మర్చిపోతాడు? గమనించండి, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి కనాను నడిపిస్తున్న ఆ కాలంలో 3వ దినమున వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారంట. అక్కడ వెనుక ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రము, మార్గమే లేని చోట ఇరుక్కుపోయాము అని చెప్పి వాళ్ళు ఎంతగానో భయపడుతూ, సందేహపడుతూ, బాధపడుతూ ఉన్న క్షణం దేవుడు వారిని ముంచేశాడా? ముంచేందుకు ఎర్ర సముద్రం దగ్గరికి దేవుడు వారిని తీసుకెళ్లాడా? కాదు. ఒకటి, వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధిపరిచేందుకు. 2, వాళ్ళకి ఉన్న దేవుని మీద ఉన్న భయములను పోగొట్టేందుకు, దేవుని యొక్క మహిమ బయలుపరచబడేందుకు, మరి ముఖ్యంగా నీటి బాప్తీసాన్ని వారు పొందుకోవాలని. నువ్వెదుర్కొంటున్న ఈ సమస్య, నువ్వు వెళ్తున్న ఈ పరిస్థితి నిన్ను నూతనమైన మనిషిగా మార్చేందుకే. భయపడకు, దేవుడు వాగ్దానం చేసినవాడు. ఆయన వాగ్దానాలు ఎప్పుడు కూడా సగం సగం ఉండవండి, పరిపూర్ణంగా నెరవేర్తాయి. రేపటి దినమున మీరు ఇంకొక సమస్య ఎదుర్కొంటున్నప్పుడు వెనక్కి చూస్తే, అదిగో ఆ దినమున ఆ సమస్య నుంచి నన్ను విడిపించిన దేవుడు ఖచ్చితంగా ఈ సమస్య నుంచి నన్ను విడిపించగలడు అన్న విశ్వాసం మీకు ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.